హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియో వచ్చేసి 5 years బేబీకి 2 layers ఫ్రిల్ లెహంగా అయితే స్టిచ్ చేయబోతున్నాం అనమాట. టోటల్ విడ్త్ వచ్చేసి 8.5 ఇంచ్ అనమాట. 4 లేయర్స్లో తీసుకున్నాము. అండ్ పైన ఒక 3.5 ఇంచ్, అలాగే కింద ఒక 3.5 ఇంచ్ పెట్టుకొని రిమైనింగ్ క్లాత్ అంతా ఇదిగోండి ఇలా, అంటే మనము 6 panels లోపలంగా వేసుకుంటాం కదా శారీ పెట్టికోటు. సో సేమ్ అదే వేలో అయితే ఇక్కడ కటింగ్ అయితే చేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ దీనికి నడుముకి మేము ఎలాస్టిక్ వేసేద్దామని అనుకుంటున్నాము. సో అందుకనేసే కొంచెం ఎక్కువైనా సరే నడుము ప్రాబ్లం లేదు, అందుకని ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఏం తీసుకోలేదు, కొంచెం ఎక్కువ మెజర్మెంటే తీసుకున్నాం అనమాట. లెహంగాకి కూడా మేము 2 layers లైనింగ్ అయితే వేస్తున్నాము. ఒకటి వచ్చేసి క్రేప్, ఇంకొకటి వచ్చేసి కాటన్ అనమాట. ఓన్లీ క్రేప్ వేస్తే బాగోదనేసి ఇంకా లోపల కాటన్ కూడా వేసాము. బికాజ్ ఇది కొంచెం ఎక్కువ సీక్వెన్స్ ఉంది కదా బేబీస్కి, మళ్ళీ లోపల కూడా గుచ్చుకుంటూ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మేము తీసుకున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి 2 meters తీసుకున్నాము. మొత్తం కిందంతా కట్ వర్క్ లాగా వచ్చి పైన మొత్తము సీక్వెన్స్ వచ్చింది. మొత్తం 2 meters ఎంత అయితే లెంత్ ఉందో ఆ లెంత్ అంతా కూడా విడ్త్ అంతా కూడా మొత్తం తీసేసుకున్నాం అనమాట. బేబీ లెహంగా హైట్ వచ్చేసి 22.5 ఇంచ్ తీసుకున్నాం అనమాట. 22.5 ఇంచ్ అంటే కట్ వర్క్ ఉంది కదా కొంచెం, సో అందుకని 22.5 అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ అయితే పెట్టేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. సేమ్ మనకి దీనికైతే మేము 1 meter క్రేప్ లైనింగ్ తీసుకున్నాము. ఆ క్రేప్ లైనింగ్ని 4 folds మీద ఇలా వేసేసుకొని ఇదిగోండి ఇలా లైన్గా కట్ చేసేసుకుంటే ఒకటేమో ఫ్రంట్ సైడ్కి, ఇంకొకటి బ్యాక్ సైడ్కి వచ్చేసేలాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇదిగోండి లోపల ఏమో ఇలా పెట్టుకున్నాము. యాక్చువల్లీ ఏంటంటే పైన బాడీస్కి మేము వేసిన కాటన్ లైనింగ్ మిగిలింది మేము కింద ఇంకొక లైనింగ్ లాగా యాడ్ చేసాము. ఇదేమీ మ్యాండేటరీ కాదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కాటన్ వేస్తే ఏంటంటే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది కదా, సో అందుకని సీక్వెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే క్రేప్లోంచి లోపలికి కొంచెం గుచ్చుకున్నట్టు ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి 6 panels కూడా మొత్తం అంతా అటాచ్ చేసేస్తున్నాను. ఇదిగోండి ఈ విధంగా అయితే అటాచ్ చేసేసి ఫ్రంట్ ఒక పార్ట్, బ్యాక్ ఒక పార్ట్ అనమాట. మిడిల్లో పెద్దగా ఉన్నది పెట్టేసుకొని అటు సైడు చిన్నగా ఉన్న ఫ్యాబ్రిక్స్ పెట్టేసుకొని ఇదిగోండి ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ది కూడా మొత్తం టోటల్గా కలిపేసే జాయింట్ చేసేస్తున్నాను, విడివిడిగా కాకుండా. దీనికి సంబంధించిన బ్లౌజ్ ఆల్రెడీ అయితే స్టిచ్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేశాను. చాలా అంటే చాలా డేస్ అయిపోయిందనమాట ఈ లెహంగా పోస్ట్ చేసేసానని అనుకున్నాను అనమాట. సో అందుకనే నాకైతే ఒకరు కమెంట్ చేసి అడిగారనమాట, అక్క లెహంగా పెట్టలేదు దీని మ్యాచింగ్ అని. తర్వాత చూస్తే వీడియో పోస్ట్ చేయలేదు, అందుకనే చూసి మళ్ళీ ఇప్పుడైతే వీడియో మీ అందరి కోసం పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి క్రేప్ లైనింగ్ తీసుకున్నాను కదా, ఆ క్రేప్ లైనింగ్ అంతా కూడా ఇలా జస్ట్ చిన్నగా ప్రిల్స్ లాగా పెట్టేసుకుంటున్నాను. మీరు కాటన్ లైనింగ్ కూడా ఇలా ప్రిల్స్ లాగా పెట్టుకోవచ్చు, బట్ ఏంటంటే నడుము దగ్గర బాగా హెవీ అయిపోతుంది అనమాట. సో అందుకనే. అండ్ ఇక్కడ వచ్చేసి నెట్ పార్ట్స్ని జాయిన్ చేసేసి సైడ్లో మొత్తం అంతా కూడా కంటిన్యూగా, అంటే ఓన్లీ 1 side మాత్రమే మనకి ఓపెన్ వస్తుంది లెహంగాకి. 2 sides లాగా ఓపెన్ రాదు, ఎందుకంటే ఒకే సైడ్ మొత్తం అంతా పెట్టేసి కంటిన్యూగా స్టిచ్ చేసేసాం అనమాట. పైన వచ్చేసి మీకు ఎంత హైట్ కావాలంటే అంత హైట్ లేయర్ తీసుకొని సేమ్ 2 meters అయితే 2 meters, మేమైతే 3 metersకి అలా వచ్చేలాగా ఫ్యాబ్రిక్ 3 meters పైన నడుము దగ్గరికి పెట్టామన్నమాట. అంటే చిన్నగా ప్రిల్స్, అంటే షార్ట్ లేయర్ పెట్టాను కదా, ఇంకొక లేయర్ నడుము దగ్గర, ఆ లేయర్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్, అలాగే లోపల క్రేప్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకొని 4 inches విడ్త్తో మేమైతే ఇక్కడ నడుము పట్టి తీసుకున్నాం అనమాట. ఎగ్జాక్ట్గా మనకి ఇది నడుము మొత్తం అంతా ఎంత ఉందో చుట్టూ రౌండ్ కొలుచుకొని దానికి కరెక్ట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఇందులో ఎలాస్టిక్ వేస్తున్నాం కదా. సో అందుకనేసి మేము కొంచెం పెద్దగానే తీసుకున్నాం అనమాట, ఎందుకంటే ఎలాస్టిక్ వేసినప్పుడు కొంచెం కుచ్చులాగా దగ్గరికి వచ్చేస్తుంది కదా, బాగుంటుంది అనమాట చూడడానికి కూడా, అందుకనేసి.
మీరు కావాలంటే థ్రెడ్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే దీనికే పైన బాడీ లాగా కూడా అటాచ్ చేసుకోవచ్చు. బాడీ అంటే చిన్నపిల్లలకి బాగుంటుంది. 5 ఇయర్స్ బేబీస్ అంటే మ్యాక్సిమం మనం ఎలాస్టిక్ వేసినా థ్రెడ్స్ వేసినా కొంచెం మేనేజ్ చేయగలుగుతారనమాట. అందుకనేసి మేమైతే ఇక్కడ ఎలాస్టిక్ వేసాము. ఇది మొత్తం రైట్ సైడ్ వైపుకి పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకొని ఇదిగోండి ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చిన్నగా ఫోల్డ్ చేసుకొని నేను జస్ట్ 4 ఇంచెస్ విడ్త్ తీసుకున్నాను. ఈ ఎలాస్టిక్ మీకు ఎంత అయితే విడ్త్ ఉంటుందో ఆ విడ్త్ బట్టి మీరు ఫ్యాబ్రిక్ విడ్త్ కూడా తీసుకోండి. ఎందుకంటే ఎలాస్టిక్ మీరు చిన్నది వేసుకున్నారనుకోండి, నడుము బట్టి మ్యాక్సిమం ఈ 4 ఇంచెస్ అయితే సరిపోతుంది. మీరు ఇంకొంచెం పెట్టుకున్నారనుకోండి 1.5 ఇంచ్ విడ్త్లో ఉన్న ఎలాస్టిక్ వేసుకుంటే కనుక మీరు అప్పుడు కొంచెం విడ్త్ అయితే పెంచుకోవాల్సి ఉంటుంది అనమాట నడుము పట్టి బెల్ట్. ఇక్కడ నేనైతే 17.5 ఇంచ్ తీసుకుంటున్నాను అనమాట నడుముకి ఎలాస్టిక్. ఇదైతే కనుక నేను స్టిచ్ చేసే బేబీకి ఎగ్జాక్ట్గా సరిపోతుంది. నడుము చుట్టూ ఎలాస్టిక్ ఏం లేదు. మీరు ఎప్పుడు స్టిచ్ చేసుకున్నా కానీ ఎలాస్టిక్ ఎలా తీసుకోవాలంటే మన నడుముకి ఒక 2 ఇంచెస్ కానీ లేదా ఒక 2.5 లేదా ఒక 3 ఇంచెస్ తక్కువగా తీసుకోండి. నడుము లూజ్ తక్కువ తీసుకొని ఎలాస్టిక్ సపోజ్ ఇప్పుడు ఒక 20 ఇంచెస్ ఉందనుకోండి, ఒక 17 ఇంచెస్ ఆర్ 17.5 ఇంచ్ అలా పెట్టుకుంటే ఏంటంటే మీకు ఎగ్జాక్ట్గా నడుము రౌండ్కి అయితే సరిపోతుంది. మీరు ఇంకొంచెం తక్కువ తీసుకున్నారనుకోండి, నడుముకి బాగా పట్టేసినట్టు బాగా నొక్కేసినట్టు అలా ఉంటుంది అన్నమాట. ఎలాస్టిక్ అంతా కూడా ఎక్కించేసి ఇదిగోండి లాస్ట్కి ఇలా నేనైతే పిన్ పెడుతున్నాను. పిన్ పెట్టేసి ఇక్కడైతే నేను లేస్ వేస్తున్నాను అనమాట. అంటే ఫస్ట్ నడుం దగ్గర వేసాను కదా ఒక లేయర్ ప్రిల్ అనేది, ఆ ప్రిల్కి నేను ఇదిగోండి ఇలా అయితే లేస్ వేస్తున్నాను. నేను పింక్ కలర్ అలాగే కొంచెం కాపర్ షేడ్ ఉన్న కలర్ అయితే తీసుకొని ఇదిగోండి ఇలా అయితే కింద ఒకటి వేసుకొని మళ్ళీ పైన ఒక టాప్ స్టిచ్ వేసుకుని ఇలా వేస్తున్నాను. ఈ లేస్ వేయడం వల్ల ఏంటంటే మనకి ఇంకొంచెం లుక్ అనేది ఎలివేట్ అవుతుంది. మీరు కావాలంటే అలా కూడా వదిలేయచ్చు. బట్ ఏంటంటే మనకి ప్రిల్ పెట్టినట్టు కనిపించాలి అంటే కనుక బార్డర్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. ఇదిగోండి ఫైనల్గా బార్డర్ వేసిన తర్వాత అయితే ఇలా ఉందన్నమాట. కింద ఆల్రెడీ కట్ వర్క్ వచ్చేసింది, అలాగే చాలా హెవీ వర్క్ ఉందన్నమాట కింద. సో అందుకని నడుము దగ్గర మేము ఇలా ప్రిల్ ఇచ్చేసి దీన్ని కూడా కొంచెం హైలైట్ చేసాము. ఈ ఎలాస్టిక్ని ఇలా సెట్ చేసేసుకొని ఇదిగోండి చివరి వరకు కూడా సెట్ చేసేసుకోవాలి. ఇలా సెట్ చేసేసుకొని వాటికి మొత్తం కలిపేసి ఇక్కడైతే నేను స్టిచ్ వేసేస్తున్నాను. ఇదిగోండి ఇలా పెట్టేసుకొని నేనైతే ఇక్కడ మొత్తం అంతా కలిపేసి స్టిచ్ వేసేస్తున్నాను అనమాట. అంటే లేయర్స్గా మనము అటాచ్ చేస్తాం కదా లైనింగ్స్, సో అలా అయితే అటాచ్ చేయట్లేదు, మొత్తం కలిపేసి వేసేస్తున్నాను. బికాజ్ ఎందుకంటే ఆల్రెడీ కొంచెం ఎక్కువ క్లాత్ తీసుకొని ఎక్కువ గేర్ అనేది పెట్టేసుకున్నాం కదా, సో పట్టేస్తుందేమో కూర్చున్నప్పుడు, అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. కింద కట్ వర్క్ లాగా వచ్చింది కదా, సో ఆ కట్ వర్క్ ఏంటంటే కొంచెం క్లమ్జీగా అనిపించింది. అందుకని దానిపైన కూడా ఒక లేస్ అనేది యాడ్ చేసాం అనమాట. పైన వేసాం కదా, సో సేమ్ అదే లేస్. చూసారు కదా ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. దీనికి సంబంధించిన బ్లౌజ్ డిజైన్ మన ఛానల్ ఉంది, ఒకసారి చెక్అవుట్ చేయండి.